నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఎలా పెట్టానో మీతో షేర్ చేసుకుందామని. దానికి కావాల్సిన ఐటమ్స్ ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఏమైనా కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేస్తున్నాను. సాంబార్ పొడి కూడా నేను ఇంట్లోనే కొట్టుకుంటానండి. దానికి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే సాంబార్కి చాలా బాగుంటుందండి. దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. కొద్దిగా మెంతులు, ఎక్కువ కాకుండా కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. ఈ మొత్తం సాంబార్ పొడి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఎప్పుడు కూడాను మనం ఇంట్లో ఉండే మన మనుషుల్ని బట్టి ఆ క్వాంటిటీ, మాకైతే ఇద్దరికి సరిపోయి సాంబార్ పెడుతున్నానండి. అది అలా దోరగా వేయించుకోవాలి. ఇంకో పక్కన గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ ఇవి వేసుకోవాలండి. అంటే ఫస్ట్లో లాస్ట్లో ఎప్పుడో అప్పుడు పోపు పెట్టుకుంటాను చూడండి. ఇది తాలింపు, అది సాంబార్ పొడి ఇందాక చేసింది. ఇలా పోపు వేయించేసుకొని అది దోరగా వేగాలి. మెంతులు మంచి స్మెల్ రావాలండి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా చాలు తాలింపు. ఇలా వేగిన తర్వాత మనం ఏవైతే ముక్కలు తరిగి ఉంచుకున్నామో ఇందులో సొరకాయలు, ములక్కాళ్ళు అన్నీ వేసుకుంటారండి. నేనైతే మా ఇంట్లో కొంచెం పలచగా ఉంటే ఇష్టపడతారు. సాంబారు ఇడ్లీ టైపులో పెడుతున్నాను. పొద్దున్న ఇడ్లీ పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ టిఫిను, ఇలా సాంబారు, అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ములక్కాళ్ళు మాత్రమే వేసుకుంటే పై నీళ్ళు మనం ఇడ్లీల మీద వేసుకున్న అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇట్లా చేస్తాను నేను. సొరకాయ ముక్కలు అవన్నీ వేసి కూడా చేస్తాను, ఇలాగా కూడా చేస్తాను. ఆ ముక్కలు వేసి పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేయించుకుని మూత పెట్టుకుని పసుపు, ఉప్పు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు పోస్తే ములక్కాళ్ళు ఉడకాలి కదా. అన్నీ కలయబెట్టి ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేస్తే ఈలోగా మనం ఇందాక వేయించుకున్న సాంబార్ పొడికి ఇవన్నీ మిక్సీలో వేసుకొని దాన్ని ఇలా మిక్సీ చేసుకోవాలండి. అందులో కొబ్బరి ముక్కలు అనేది సాంబార్కి చాలా బాగుంటుంది. ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకొని, ఇంకా ఉడకపోతే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోవాలి, అంతేకాదు కసకసలు ఆడుతూ ఉండకూడదు. ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది, ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా ఉడకలేదు కనుక ఇంకోసారి మూత పెట్టాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కనుక చింతపండు పులుసు పోసుకోవాలండి. దానికి సరిపోయే చింతపండు పులుసు, మనం ఇందాక మిక్సీ చేసి ఉంచుకున్న సాంబార్ పొడి, అది ఇలా పలచగా చేసుకుంటే చక్కగా కలపడానికి అందులో వీలుగా ఉంటుంది. మనం దానికి సరిపోయే క్వాంటిటీ పప్పు కూడా ఉడికించి ఉంచుకోవాలి. పప్పు మరీ ఎక్కువ వేసేసుకుంటే బాగుండదండి. ఇడ్లీల్లో కూడా తినాలి అనుకున్నప్పుడు పలచగానే బాగుంటుంది. కొంచెం బెల్లం వేసుకోవాలండి. అసలు ఈ సాంబార్కి అసలు వేయకుండా ఉంటే బాగుండదు. కొంచెం బెల్లము, ఇంగు తాలింపు, ఇవి మాకు ఇష్టం అనుకోండి. ఎవరికైనా ఇష్టం కాకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మరగనియ్యాలండి. సాంబార్ మరిగితేనే టేస్ట్ వస్తుంది. గుమగుమలు ఆడిపోతూ మెడ్రాస్ సాంబార్ లాగే నాకు అనిపిస్తుంది. మా పిల్లలు బాగుందని అంటారు. మనం వేసే 1 స్పూన్ ధనియాలు, ఈ క్వాంటిటీకి 1 స్పూన్ ధనియాలు, అందులో సగం జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అవి వేసుకుంటే బాగుంటుందండి. మా ఇంట్లో ఇవాళ కాకరకాయ, ఉల్లిపాయ వేపుడు, బంగాళదుంప ఉల్లిపాయ వేపుడు అయితే ఇంకా బాగుంటుంది.
కాకరకాయ ఉల్లిపాయ వేపుడు వేయించుకుని సాంబార్ పెట్టుకుని అప్పడాలతో తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నచ్చిందా మా వంట? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సాంబారు నేనైతే ఇలా చేస్తానండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ సాంబారు. వాళ్ళు చూసి చాలా బాగుందని అని అంటారు ఎప్పుడు కూడాను. మా రెసిపీ చూసినందుకు థ్యాంక్ యూ.